కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో చిరుతపులి కలకలం రేపుతోంది. అక్కడి గౌతమి గోదావరి బ్రిడ్జి సమీపంలో లంకల్లో చిరుతపులిని చూసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీంతో లంకల్లో పాదముద్రలు గుర్తించడం కోసం ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేశారు. అటవీ శాఖ జిల్లా అధికారి ఎంవి ప్రసాదరావు ఆధ్వర్యంలో పాదముద్రల కోసం అన్వేషించారు. ఆ సమయంలో అధికారులు స్థానికులతో మాట్లాడగా తాను గౌతమి గోదావరి బ్రిడ్జి సమీపంలో లంకల్లో పులిని ప్రత్యక్షంగా చూసినట్లుగా ఒక మత్స్యకారుడు గంగరాజు వెంకటేశ్వరరావు తెలిపారు. మందకండి వస్తుందండి, ఏం కాపాడలేదండి చీకటి. నేను ఏం చేయను, వెళ్ళిపోయానండి. మా ఊళ్ళో ఇతను ఏం చేశాడు, అడుగులు చూపించాడండి. ఎక్కడ ఆ ఎదర అడుగులు చూపిస్తే చూశానండి అడుగులు. అయితే నిన్న మనకు 1 గంట కాపాడదు కదా, ఈ బాటంపడ కానీ ఎదర కానీ వస్తుందేమో ఇప్పుడు వెళ్ళి చూశానండి. అయితే అది బాటంపడ ఏమో రాలేదండి, ఇది ఎంతసేపు నీటిలోంచి వచ్చిందండి. అది దీంతో కోనసీమ జిల్లాలో చిరుతపులి ఫోబియా పట్టుకుంది. చిరుతపులి పాదముద్రలు కనిపించాయని సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడుతుండడంతో సామాన్య ప్రజలు ఆందోళన పడుతున్నారు. మధ్యలో కనపడ్డా